హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ని అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి. సో ఇక్కడ ఫస్ట్ ఉద్యోగ పరీక్ష ఫలితాలు నిలిపేయండి అంటూ ఇచ్చారు. సీఎంకు మందకృష్ణ మాదిగా లేక అంటూ మనకు విజయక్రాంతి పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు అన్ని ఉద్యోగ పరీక్ష ఫలితాలు నిలిపివేయాలని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. గతంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణ వర్తింపజేసి ఉద్యోగ నియామకాలు చేస్తామని అసెంబ్లీలో సీఎం ప్రకటన చేశారని అన్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ కోసం చట్టం చేస్తామని సీఎం చెప్పారని అన్నారు. మరోవైపు గ్రూప్స్ ఫలితాలను వెల్లడిస్తామని చెబుతూ ఉండడంతో తమ జాతి ప్రజలు మరోసారి నష్టపోతారని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ పోరాటానికి ఫలితం రాబోతోందనుకునే సమయంలో వర్గీకరణ లేకుండా పరీక్షల ఫలితాలు ప్రకటిస్తే ఊరుకోమని హెచ్చరించారు అంటూ ఈ విధంగా రావడం జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్, తొలుత మార్కుల ప్రకటన, అభ్యంతరాలుంటే రీకౌంటింగ్, తర్వాతే 1:2 నిష్పత్తిలో గ్రూప్ 1 జాబితా అంటూ ఇచ్చారు ఈనాడు పేపర్లో. సో దీని గురించి చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల్లో అభ్యర్థులు పొందిన ప్రాథమిక మార్కుల వివరాలు సోమవారం వెల్లడి కానున్నాయి. తొలుత టీజీపీఎస్సీ అభ్యర్థుల మార్కులను ప్రకటిస్తుంది. తర్వాత అభ్యంతరాలున్న వారి నుంచి రీకౌంటింగ్ ఆప్షన్లు స్వీకరిస్తుంది. ఆ ప్రక్రియ ముగిశాక 1:2 నిష్పత్తిలో జాబితాను వెల్లడించనుంది. తొలుత గ్రూప్ 1 6 పేపర్లలో సాధించిన మార్కులను కలిపి మెరిట్ జాబితాతో పాటు సబ్జెక్టుల వారీగా సాధించినవి అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో పొందుపరుస్తుంది. తుది మార్కుల లెక్కింపుపై సందేహాలుంటే అభ్యర్థులు 15 రోజుల్లోగా ఒక్కో పేపర్కు రూపాయలు చెల్లించి రీకౌంటింగ్కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇలా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఆయా పేపర్లలో మార్కులను మరోసారి గణిస్తారు. లెక్కింపులో పొరపాట్లుంటే సరిచేసిన తర్వాత మెరిట్ ఆధారంగా 1:2 నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలన జాబితాను టీజీపీఎస్సీ వెల్లడించనుంది. కాగా గ్రూప్ 1 ప్రధాన పరీక్షలకు 21,093 మంది అభ్యర్థులు హాజరు కాగా ఒక్కో పోస్టుకు దాదాపు 38 మంది పోటీ పడుతున్నారు అంటూ. సో ఈ విధంగా అయితే మనకి తొలుత మార్కుల ప్రకటన అంటూ రావడం అయితే జరిగింది. సో వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి. థ్యాంక్ యూ.